అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మన కొరకే అనుగ్రహించిన చక్కటి వాగ్దానం 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదను. ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఆయన మాటని ఎందరైతే అంగీకరిస్తారో వారందరినీ దేవుడు పోషిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏ విధంగా అంటే మంచి గోధుమలతోనో కొండె తేనెతోనో వారిని తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనమందరం చూసినట్లయితే మరి గోధుమలు కొండ తేనె అనగానే అది ఇహపరమైన శరీరానికి సంబంధించింది అని అనుకుంటాము, కానీ ఆత్మీయ పరంగా కూడా అది మనకెంతగానో బలం అనుగ్రహించేదిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించినప్పుడు తృప్తికరమైన జీవితాన్ని, చక్కటి ఆత్మీయ స్థితిని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించబోతున్నాడు. ఇటు వాగ్దానం మీ అందరి జీవితంలో దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు వహించిన నా ప్రియ పరలోకపు రాజా, నీకు వందనాలయ్యా. ఈ దినం మీరు మా కొరకే అనుగ్రహించిన వాగ్దాన వాక్కులకే వందనాలు. అవును ప్రభువా, నాయన మంచి గోధుమలతో తృప్తిపరిచేదను, నేను నిన్ను పోషించేదను, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరిచేదని వాగ్దానం చేసిన వాగ్దానంకే వందనాలు. అవును ప్రభువా, నీ మాటలను అనుసరించి నీ మార్గంలో చక్కగా నడిచి సమస్తమును తృప్తిగా పొందుకునే కృపతో మమ్మల్ని అందరినీ నింపమని, ఈ దినానికి కావలసిన దిన దీవెనలు మెండైన ఆశీర్వాదాలు మా తలలపైకి విడుదల చేసి మా కుటుంబానికి తోడు ఉంచుమని, మా ప్రార్థనలో ప్రయాణములో నాయన మేము చేయించిన ప్రతి ప్రయత్నంలో నీ సన్నిధి మాకు తోడు ఉంచి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.